ఇన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు. ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఐంద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు. కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖ కవళికలు కనపడ్డాయి. ఈలోగా మీరు నా వెంట లక్ష్మణుడు తరమకుండా చూడండి, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని, చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు, పరిఘలము, శూలములు, ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చేశాడు. ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్మాంతము లాగి, ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధస్థ, రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే, రామో దశరథిర్యది, రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే, పౌరుషేచ రాముడికి పౌరుషం ఉంటే, ప్రతిద్వంద్వ నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతిద్వంద్వి నాతో యుద్ధం చేస్తున్నవాడు, శరైనం ఈ బాణము చేత జహి మరణించుగాక రావణిం రావణ కుమారుడైన ఇంద్రజిత్.